శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీదేవి పూజా విధానం. నారదుడు శ్రీ నారాయణుడితో ఇట్లు పలికెను: మీ అనుగ్రహం వల్ల శ్రీహరి గుణకీర్తనం, లక్ష్మీదేవి యొక్క ఉపాఖ్యానం వినగలిగాను. ఇక నాకు లక్ష్మీదేవి యొక్క ధ్యానము, స్తోత్రాధికం తెలుపుడు. పూర్వకాలాన ఆ దేవి శ్రీహరిచే, ఆ తర్వాత బ్రహ్మ మొదలగు వారిచే, ఆ తర్వాత రాజ్యభ్రష్టుడైన మహేంద్రునిచే, దేవతా సమూహంచే పూజించబడినట్లు తెలుసుకొంటిని. ఆ దేవి ఎట్టి ధ్యాన మంత్రంచే పూజించబడింది, వారు ఏ పద్ధతిలో ఆమెను పూజించారు, ఏ స్తోత్రంచే ఆమెను స్తుతించిరో ఆ విషయాలన్నింటినీ నాకు వివరింపుడు అని నారాయణుని అడిగెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను: పూర్వం ఇంద్రుడు పుణ్యతీర్థాన స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి క్షీరసముద్ర తీరాన కలశం స్థాపించెను. తర్వాత గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణుమూర్తిని, శివుని, దుర్గాదేవి అను 6 దేవతలను పుష్పగంధాదులచే అర్చన చేసి కలశమున పరమేశ్వర్య స్వరూపిణియగు మహాలక్ష్మిని ఆవాహన చేసి పూజ చేసెను. అక్కడ దేవతలు, మునులు, బ్రాహ్మణులు, బృహస్పతి, బ్రహ్మదేవుడు, శివుడు ఉన్నారు. వారి ముందు పారిజాత పుష్పాన్ని చందనంతో అద్ది దాన్ని మహాలక్ష్మీదేవికి సమర్పించెను. తర్వాత శ్రీహరి బ్రహ్మదేవునికి ఉపదేశించిన సామవేద మందలి ధ్యాన శ్లోకాలతో ఆ మహాలక్ష్మిని ధ్యానించెను. ఆ మహాలక్ష్మి ధ్యానాన్ని నీకు వినిపిస్తాను, శ్రద్ధగా వినుము. శ్రీ మహాలక్ష్మి సహస్ర దళములు గల పద్మము యొక్క కర్ణిక యందు నివసించును. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల కాంతితో గొప్పదైన తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆమె మిక్కిలి అందమైనది, మనోహరంగా ఉండునది. తర్వాత శ్రీహరి బ్రహ్మదేవునికి ఉపదేశించిన సామవేద మందలి ధ్యాన శ్లోకాలతో ఆ మహాలక్ష్మిని ధ్యానించెను. ఆ మహాలక్ష్మి ధ్యానాన్ని నీకు వినిపిస్తాను, శ్రద్ధగా వినుము. శ్రీ మహాలక్ష్మి సహస్ర దళముల గల పద్మము యొక్క కర్ణికయందు నివసిస్తుంది. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల కాంతితో గొప్పదైన తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆమె మిక్కిలి అందము కలది, మనోహరముగా ఉండునది. బంగారం వంటి శరీరం కలది, అనేక రత్నాభరణాలు ధరించును. పీతాంబరం ధరించి చిరునవ్వుతో భక్తులకు సమస్త సంపదలు ఇచ్చెను. సుస్థిరమైన యవ్వనం గల ఆ మహాలక్ష్మిని సేవింతును. ఈ మహాలక్ష్మి ధ్యానంతో ఆమెను ధ్యానించి బ్రహ్మదేవుడు చెప్పినట్లు ఆమెను పూజించి దుర్లభమైనవి, శ్రేష్టమైనవి అగు షోడశోపచారాలను ప్రత్యేకమైన మంత్రాలతో శాస్త్ర పద్ధతిగా సమర్పించెను. ఆసన మంత్రం. ఓ మహాలక్ష్మి, అమూల్యమైన రత్నములచే విశ్వకర్మ నిర్మించిన విచిత్రమైన ఈ ఆసనం స్వీకరించము. గంగాజల మంత్రం. అర్ఘ్యం. ఇద్మములను అగ్నివలే పాపములను కాల్చినది, పరిశుద్ధమైనది, అందరిచే నమస్కరించబడినది, ఇష్టమైనది అగు ఈ గంగోదకం నీవు స్వీకరించము. శంఖజల మంత్రం. పాద్యానికి. ఓ పద్మవాసిని, పువ్వులు, చందనము, గరిక మొదలైన వస్తువులు గల గంగాజలం శంఖమున ఉన్నది. ఇది మిక్కిలి పరిశుద్ధమైనది. ఈ శంఖజలాన్ని నీవు స్వీకరించము. ఆమలకీ జల మంత్రం. ఓ శ్రీహరి ప్రియ, శరీర సౌందర్యాన్ని పెంచినది, సువాసనాభరితమైన తైలము గల ఉసిరిక ముద్దగల నీటిని నీకు సమర్పిస్తున్నాను. ధూప మంత్రం. ఓ శ్రీకృష్ణకాంత, చెట్ల యొక్క సారము అనదగు జిగురుకు సుగంధ ద్రవ్యాలు చేర్చబడింది, పవిత్రము, సువాసనాభరితమైన ధూపాన్ని నీవు స్వీకరించుము. చందన మంత్రం. ఓ మహాలక్ష్మి, ఈ చందనం మలయ పర్వతాన పుట్టిన వృక్షాల యొక్క సారరూపమైనది. పరమ సుగంధ భరితం, సుఖమును, ఆహ్లాదమును ఇచ్చి ఈ చందనాన్ని నీకు సమర్పిస్తున్నాను. దీప మంత్రం. ఓ పరమేశ్వరి, ప్రపంచానికంతయు కంటి వంటిది, చీకటిని పారద్రోలున్నది శుద్ధమైన ఈ దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను. నైవేద్య మంత్రం. ఓ దేవి, అనేక రసములు కలది, మిక్కిలి రుచి కలది, అనేక ఉపాహార రూపాలతో ఉన్న ఈ నైవేద్యం స్వీకరించము. అట్లే బ్రహ్మస్వరూపం ప్రాణాలు నిలుపునది, తుష్టిని పుష్టిని కలిగించినది, మధురమైనది అగు ఈ అన్నాన్ని నీకు నివేదిస్తున్నాను. అట్లే బాగుగా వండిన అన్నం, చక్కెర, ఆవుపాలు కలిసినది. ఇది మిక్కిలి రుచి కలది, కంటికి ఇంపైనది. ఈ పరమాన్నం నీవు స్వీకరించము. ఆవు పాలు, చక్కెర కలిపి వండిన ఈ స్వస్తికము అను దాన్ని నీవు స్వీకరించము. బాగుగా పండినవి, అందమైనవి, మంచి రుచిగల రసం గల ఈ అనేక విధాలైన పండ్లను నీవు ఆస్వాదించము. క్షీరమంత్రం. అచ్యుతునికి ప్రియురాలవగు ఓ దేవి, సురభి స్తనముల నుండి తీయబడినవి, మంచి రుచి కలవి, మనోహరమైనది, మానవులకు అమృతం వంటిదగు ఈ ఆవు పాలను నీవు స్వీకరించము. గుడమంత్రం. ఓ దేవి, చెరకు నుండి పుట్టిన మధుర రసాన్ని అగ్ని పక్వం చేయగా ఏర్పడిన గుడమును పక్వం చేయని ఇక్షురసం నీవు ఆరగించము. దృష్టాన్న మంత్రం. ఎవలో గోధుమ పిండితో శుద్ధం చేయబడింది,
బాగుగా పక్వమైన గుడము, ఆవుపాలు గల మృష్టాన్నం స్వీకరించము. పిష్టక మంత్రం. బియ్యపిండి స్వస్తికం కలిపి సిద్ధం చేయబడ్డ ఈ పిండిని ఓ దేవి నీవు గైకొనము. ఇక్షు మంత్రం. ఈ చెరుకు భూమిలో ఉండు ఒక వృక్షం. దీనివల్ల బెల్లం మొదలగు అనేక విధ ద్రవ్యాలు ఉత్పత్తి అగును. ఇది మంచి రుచిగల రసం కలది. అట్టి ఈ చెరుకును స్వీకరించము. వ్యజన మంత్రం. ఓ దేవి, ఎండాకాలాన మిక్కిలి సుఖం కలిగించినది, చల్లని వాయువు ఇచ్చినది, తెల్లని చమరీ మృగముల తోకల కుచ్చులచే నిర్మితమగు వ్యజనాన్ని స్వీకరించము. తాంబూల మంత్రం. ఓ మహాలక్ష్మి, ఈ తాంబూలం కర్పూరం మొదలగు ద్రవ్యాలు కలది, నాలుకను ఉత్తేజపరచును. అట్టి తాంబూలం నీకు అర్పిస్తున్నాను. జలమంత్రం. ఓ లక్ష్మీదేవి, దప్పిని పోగొట్టున్నది, ప్రపంచంలోని జీవులు జీవించుటకు కారణమైనది, చల్లనిది, మంచి వాసన కలది అగు ఈ జలం నీవు స్వీకరించము. వస్త్రమంత్రం. అమ్మ, నేను సమర్పిస్తున్న వస్త్రాన్ని స్వీకరించము. ఇది దేహానికి అందం తెచ్చును, శోభను పెంచుచుండును. దీన్ని పత్తితో కాని పట్టుపురుగులతో కాని నేస్తారు. అట్టి వస్త్రం స్వీకరించము. భూషణ మంత్రం. రత్నాలు బంగారం కలిపి నిర్మించబడినది, శరీర సౌఖ్యాన్ని, శరీరానికి శోభను కలిగించినది అగు భూషణం స్వీకరించము. మాల్య మంత్రం. అమ్మ, అనేక విధాలైన పుష్పాలు కలది, చక్కని శోభను కలిగించినది, దేవతలకందరికీ ప్రియమైనది అగు ఈ పుష్పమాలను నీకు అర్పిస్తున్నాను. గంధ మంత్రం. ఓ దేవి, సమస్త మంగళ వస్తువుల్లో శ్రేష్టమైనది, పరమశుద్ధమైనది, రమ్యమైనది గంధపు చెక్క నుండి ఏర్పడిన ఈ గంధము స్వీకరించుము. ఆచమనీయ మంత్రం. శ్రీకృష్ణ కాంతవగు లక్ష్మీదేవి పవిత్రమైన తీర్థములకు చెందిన ఉదకమిది. ఇది చాలా పరిశుద్ధమైనది, ఇతరులను కూడా పవిత్రం చేయనది. ఇట్టి ఆచమనీయం నీవు స్వీకరించుము. శయ్యామంత్రం. మంచి విలువగల రత్నాలు, పువ్వులు, చందనం, రత్నాలంకారాలు గల ఈ శయ్యను స్వీకరించము. ఓ మహాలక్ష్మి, ఈ భూమిలో అరుదుగా దొరికేది, చాలా పవిత్రమైనది, రాజులు ధనవంతులు మాత్రం అనుభవించినదగు ద్రవ్యం నీకు సమర్పిస్తున్నాను. దేవేంద్రుడిపై ద్రవ్యాలన్నింటినీ మూలమంత్రం చే మహాలక్ష్మికి సమర్పించి విధి విధానాన మూలమంత్రం 10 లక్షల మార్లు భక్తితో జపించెను. 10 లక్షల జపం వల్ల మంత్రసిద్ధి అతనికి జరిగెను. కల్పవృక్షం వల్లే అన్ని కోరికలు తీర్చి ఈ మంత్రరాజాన్ని బ్రహ్మదేవుడు దేవేంద్రునికి ఉపదేశించెను. లక్ష్మీ బీజమగు శ్రీం, మాయా బీజమంత్రమగు హ్రీం, కామబీజాక్షరమగు క్లీం, కామబీజాక్షరమగు ఐం, తర్వాత చతుర్థి విభక్త్యంతమైన కమలవాసిని అను పదం, చివరకు స్వాహ అను పదం గల ద్వాదశాక్షర మంత్రం వైదికమైనది. ఓం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహ అను మంత్రం జపించి కుబేరుడు సమస్త ఐశ్వర్యం పొందెను. రాజరాజేశ్వరుడు, దక్షుడు, సావర్ణి మనవు, మంగళుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వీరందరూ సిద్ధి పొందారు. దేవేంద్రుడు మహాలక్ష్మి మంత్రం సిద్ధి పొందగానే మహాలక్ష్మి అతనికి దర్శనం మొసగెను. శ్రీ మహాలక్ష్మి విలువగల రత్నాలు గల విమానంలో కూర్చుని 7 ద్వీపాలు గల భూమిని తన శరీర కాంతితో కప్పుచూ ప్రత్యక్షమైనది. ఆ దేవి వరాలొసగునది. తెల్లని చెంపక పుష్పం వంటి శరీరకాంతి కలది. రత్నభూషణాలు అలంకరించుకున్నది. చిరునవ్వుగల ముఖంతో భక్తులను అనుగ్రహించు ఆ మహాలక్ష్మి చేతిలో రత్నముల మాల ధరించును. కోటి చంద్రుల కాంతి గల జగములకన్నింటికీ తల్లియగు ఆ మాతను ఇంద్రుడు దర్శించుకొని తన అవయవాలు పులకించగా కన్నీళ్లు కారగా నమస్కరించెను. ఆ తర్వాత సమస్తమైన కోరికలు తీర్చినది, వైదికమును బ్రహ్మదేవునిచే ఉపదేశించబడినది అగు మహాలక్ష్మి స్తోత్రముచే ఆ దేవిని ఇట్లు స్తుతించెను. ఇంద్రుడు మహాలక్ష్మితో ఇట్లు పలికెను. కమలవాసిని, నారాయణునికి ప్రియురాలు, శ్రీకృష్ణుని భార్య, పద్మ తామర రేకుల వంటి కన్నులు కలది, తామర వంటి ముఖం కలది, పద్మమున నివసించినది, పద్మిని, వైష్ణవి, సమస్త సంపదల స్వరూపం కలది, అన్ని కోరికలు తీర్చినది, సుఖమును సిద్ధిని, మోక్షాన్ని ఇచ్చినది, హరిభక్తిని, ఆనందాన్ని ఇచ్చినది, శ్రీకృష్ణుని కాంతి కలది, రత్నాలంకారాలచే అలంకరించబడినది, సంపదలకు అన్నింటికీ అధిదేవత, మహాదేవి, సస్యములకు అధిష్టాన దేవత, సస్యలక్ష్మి, బుద్ధి రూప, బుద్ధిని ఒసంకునది అగు మహాలక్ష్మికి అనేక నమస్కారములు. నీవు వైకుంఠాన మహాలక్ష్మిగాను, పాలసముద్రాన లక్ష్మిగాను, అమరావతిలో స్వర్గలక్ష్మిగాను, రాజుల దగ్గర రాజ్యలక్ష్మిగాను, గృహస్థుల దగ్గర గృహలక్ష్మిగాను, వారి ఇండ్లలో గృహదేవతగాను, గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞదేవతలకు భార్యవైన దక్షిణగా ప్రసిద్ధిని పొందుచున్నావు.
నీవు దేవమాతయగు అదితివి, కమలాలయమున కమలవు. నీవు విష్ణు స్వరూపగాను, నారాయణునిపై భక్తి కలిదిగాను, కోపం హింస లేనిది, వరములిచ్చినది, ఇంకా ఇంపైన ముఖం కలది, పరమార్థమును హరిదాస్యమును ఇచ్చినదిగా కీర్తి చెందితేవి. ఓ దేవి, నీవు లేనిచో ఈ ప్రపంచమంతా భస్మమైనట్లు, సారరహితంగా, జీవించి ఉన్నను మృతమైనట్టు శవం వలె తేజోహీనంగా కనిపించును. నీవు అందరికీ పరదేవతవు, సమస్త బాంధవ స్వరూపినివి. నీవు లేకపోతే బంధువులు ఒకరికొకరు మాట్లాడుకొనరు. నీవు లేకపోతే మానవుడు బంధువులు లేనివాడై, నీవు ఉంటే అతనికి నిజంగా బంధువులు లేకున్నా ఏదో ఒక విధంగా మానవులు బంధుత్వం నెరుపుతారు. ధర్మ అర్థ కామ మోక్షాలచే చతుర్వర్గాలకు నీవే కారణమవుతున్నావు. పసితనాన స్తనంధయగు శిశువులను తల్లి ఏ విధంగా లాలించి పాలించనో అట్లే సమస్త విశ్వాలను నీవు ఎల్లప్పుడూ లాలించి పాలిస్తున్నావు. చంటి పిల్లవానికి తల్లి లేకపోయినా అదృష్టం వలన ఆ శిశువు బ్రతకవచ్చు, కానీ నీవు లేకపోతే జనం అస్సలు బ్రతకలేరు. అమ్మ, సుప్రసన్నవగ మాకు ప్రసన్నురాలవు కమ్ము. శత్రువులు ఆక్రమించుకున్న నా రాజ్యాన్ని నీ అనుగ్రహం వలన పొందునట్లు చేయము. శ్రీహరికి ప్రియురాలవైన ఓ తల్లి, నీవు లేనందువల్ల మేము ఆదుకొనవారు లేక భిక్షకులమైతిమి. సమస్త సంపదలు కోల్పోయాము. అందువల్ల ఓ తల్లి, నాకు రాజ్యాన్ని, లక్ష్మిని, బలాన్ని, కీర్తిని, ధనాన్ని, కోరికను, తెలివిని, భోగాలను, జ్ఞానాన్ని, ధర్మాన్ని, సమస్త సౌభాగ్యాలను, సమస్త అధికారాలను, పరాక్రమాన్ని, రణరంగాన జయమును, పరమైశ్వర్యాన్ని ఒసగమని దేవేంద్రుడు మహాలక్ష్మిని కోరెను. మహేంద్రుడు పైన చెప్పినట్లు మహాలక్ష్మికి దేవతలందరితో కలిసి కన్నీళ్లు పెట్టుకుని అనేక మార్లు నమస్కారం చేశను. బ్రహ్మ, శంకరుడు, ఆదిశేషుడు మొదలగు దేవతలందరూ దేవేంద్రుని రక్షించమని అనేక మార్లు కోరిరి. శ్రీ మహాలక్ష్మి దేవతలకు వారు కోరిన వరమునిచ్చి ఆ దేవతల సమక్షాన్ని మనోహరమైన పుష్పమాలను కేశవుని మెడలో వేశను. దేవతలందరూ సంతోషంతో తమ తమ ఇండ్లకు పోగా మహాలక్ష్మి శేషసాయి అయిన కేశవుని వక్షస్థలాన్ని అలంకరించినది. బ్రహ్మ, పరమశివుడు దేవతలకు శుభాశీస్సులను సంతోషంతో ఒసగి తమ తమ స్థానాలకు చేరుకొనిరి. ఈ మహాలక్ష్మి స్తోత్రం 3 సంధ్యల్లో చదువువాడు కుబేరునితో సమానంగా ధనవంతుడు, చక్రవర్తి అగును. 5 లక్షల మార్లు పఠిస్తే మంత్రసిద్ధి జరుగును. ఈ విధంగా సిద్ధించిన స్తోత్రాన్ని పఠించువాడు కల్పవృక్షం వలె ఇతరులకు కోరినవన్నీ ఇచ్చును. మంత్రసిద్ధిని పొంది ఈ స్తోత్రం 1 నెల వరకు దీక్షతో పఠించినవాడు రాజేంద్రుడై అనేక సుఖాలు పొందును. నారదుడు ఇట్లు పలికెను, ఇంతకు ముందు మీరు దూర్వాసుడిచ్చిన పుష్పం ఎవరి శిరస్సుపై ఉండునో అతనికి అందరికంటే ముందు పూజ జరుగునని చెప్పారు. ఆ పుష్పంని ఇంద్రుడు ఏనుగు శిరస్సుపై ఉంచినందువల్ల మదించిన ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళగా దానివల్లనే గణేశుడు ఏర్పడినట్లు చెప్పితిరి. అట్లే పూర్వం శని దృష్టి గణపతిపై పడినందువల్ల అతని శిరస్సును ఖండించినప్పుడు శ్రీహరి స్వయంగా ఏనుగు శిరస్సును గణపతికి అతికించినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు దేవేంద్రుడు దేవతలతో కలిసి దేవషట్కమున గణపతిని మొదలు పూజించి మహాలక్ష్మిని పూజించినట్లు చెప్పిరి. పురాణాలు చెప్పు వారి మాటలు గజిబిజిగా అర్థం కాకుండాన్నవి. అందువల్ల దీన్ని స్పష్టంగా నాకు వివరించమని నారాయణుని ప్రార్థించెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను, ఓ నారద, దూర్వాసుడు దేవేంద్రుడు శపించినప్పుడు గణపతి పుట్టనే లేదు. అందువల్ల పూజాకాలాన ఆ గణపతి అగ్రపూజ అనేది జరగలేదు. ఇక దూర్వాస మహాముని శాపం వల్ల దేవతలు రాజ్యభ్రష్టులై చాలా కాలం దుఃఖిస్తూ తిరిగి చివరకు శ్రీహరి అనుగ్రహం వలన రాజ్యలక్ష్మిని పొందారు. ఓం శాంతి శాంతి శాంతి.